తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కు సంబంధించిన కొన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకుందాము. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో ఉత్తర భారతాన రాజకీయ రంగంలో బౌద్ధ జైన మతాలు సరికొత్త సంచలనాన్ని సృష్టించాయి. కుతుబ్ షాహీల కాలంలో తెలంగాణ ప్రాంతం మతపరంగా ఒక కొత్త మిశ్రమ సంస్కృతిని ఏర్పరచుకుంది. గౌతమీపుత్ర శాతకర్ణికి ఉన్న బిరుదులు ఏకబ్రాహ్మణ, ఆగమనిలయ. శాతవాహన రాజులు యజ్ఞ యాగాది వైదిక క్రతువులు, అశ్వమేధ, రాజసూయ యాగాలు నిర్వహించారు. శాతవాహన రాజులు ఇంద్రుడు, వాసుదేవుడు, వరుణుడు తదితర హిందూ దేవతలను ఆరాధించారు. బాణుడి హర్షచరిత్ర ప్రకారం మలి శాతవాహన చక్రవర్తుల్లో సుప్రసిద్ధుడైన యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధ మతాన్ని ఆచరించాడని తెలుస్తుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడిని గురువుగా ఆరాధించి అతని సంస్మరణార్థం శ్రీపర్వతం వద్ద ఒక చైత్యాన్ని నిర్మించాడు. ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమిత గ్రంథాన్ని మహాయాన బౌద్ధమతానికి కరదీపికగా భావించేవారు. ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖను రచించి యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితమిచ్చాడు. తెలుగు నేలపై మహాయాన బౌద్ధమతం ఆచార్య నాగార్జునుడి ఆధ్వర్యంలో విశేష ప్రభావం పొందింది. తొలి శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడు. శ్రీముఖుడు మొదట జైన మతాభిమాని అని కరీంనగర్ జిల్లా మునులుగుట్ట వద్ద లభించిన పురావస్తు ఆధారాలు, నాణేల ద్వారా తెలుస్తోంది. వీరగల్ అంటే రాజు కోసం జీవించి మరణించే అంగరక్షకులు. జ్ఞాపకార్థం విగ్రహాలు ప్రతిష్ఠించే సంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుంచే ప్రారంభమైంది. గోవిందవర్మ కుమార్తె పృథ్వీముల. రెండో మాధవవర్మ బిరుదు జయాశ్రయుడు. వేములవాడ చాళుక్యరాజు రెండో హరికేసరి కాలంలో త్రిభువన తిలక అనే జైన బసతిని నిర్మించారు. జినవల్లభుడు చక్రేశ్వరితో కూడిన 24 మంది జైన తీర్థంకరుల విగ్రహాలను ప్రతిష్ఠించాడు. క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచే దేవాలయాల నిర్మాణాలు ఎక్కువయ్యాయి. కాకతీయుల కాలంలో శైవం వైష్ణవం మధ్య సమన్వయం సాధించడానికి తిక్కన హరిహరనాథ తత్వాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. ఓరుగలిలో గ్రామదేవతల పూజలు, పల్నాటి వీరుల పూజలు జరిగినట్లు క్రీడాభిరామం ద్వారా తెలుస్తోంది. సర్వజ్ఞ సింగ్ భూపాలుడు గొప్ప వైష్ణవ మతాభిమాని. పద్మనాయకుల కాలంలో రణము, కుడుపు అనే ఆచారం ప్రారంభమైంది. రణము, కుడుపు అంటే మృతుల రక్తమాంసాలతో బియ్యం కలిపి వండిన ఆహారాన్ని రణదేవతలకు, భూత ప్రేతాలకు నివేదన చెయ్యడం. మహమ్మద్ కులీ కుతుబ్ షా వసంతోత్సవాలను ప్రారంభించాడు. హిందూ ముస్లింల సామరస్యానికి ప్రతీక పేర్ల పండగ. వర్ణాశ్రమ ధర్మ పరిరక్షకుడనే బిరుదున్న శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహనుల కాలంలో సామాన్య ప్రజలు అనుసరించిన మతము బౌద్ధ మతము. సుహృల్లేఖను రచించింది నాగార్జునుడు. కాకతీయుల కాలంలో శివాచార్యుల్లో విశ్వేశ్వర శివాచార్యులు సుప్రసిద్ధులు. తెలంగాణలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదగిరిగుట్ట. రెండో బేతరాజు హన్మకొండలో శివపురాన్ని నిర్మించాడు. శివపురాన్ని కాలాముఖ శైవాచార్యుడైన రామేశ్వర పండితుడికి మాన్యంగా ఇచ్చాడు. కాకతీయుల మహాదేవుని శివగురువు ధృవేశ్వర పండితుడు. కాకతీయుల కాలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేవారు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. బ్రహ్మనాయుడు మాచెల్లల్లో చిన్న కేశవాలయాన్ని నిర్మించాడు. కాకతీయుల కాలంలో మధ్వాచార్యుల అనుసరణను మధ్వులు అని పిలిచేవారు. త్రిభువన తిలక అనేది ఒక జైన వసతి. చాళుక్య పాలకులు శైవ మతంను ప్రోత్సహించి ప్రాచుర్యం కల్పించారు. బుద్ధుడు యోగముద్రలో ఉండి చుట్టూ విష్ణువు దశావతారాలు చెక్కిన శిల్పాలున్న ప్రసిద్ధ క్షేత్రం ఆలంపూర్. బౌద్ధమతం క్రమంగా ఆదరణ కోల్పోవడం చాళుక్యుల కాలం నుంచి ప్రారంభమైంది. చాళుక్యుల కాలంలో తెలంగాణలో వేములవాడ శైవక్షేత్రం ప్రసిద్ధి చెందింది. 11 అశ్వమేధ యాగాలు చేసిన విష్ణుకుండిన పాలకుడు రెండో మాధవవర్మ. విష్ణుకుండినుల కాలంలో ప్రసిద్ధి చెందిన శివ విష్ణు శక్తి కేంద్రం మంచికల్లు. ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం, విజయపురి. మలి శాతవాహనులు ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ మహాయానం మత కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దేవాలయాలు నిర్మించే సంప్రదాయాన్ని విష్ణుకుండినుల కాలంలో ప్రారంభించారు. స్వతంత్ర కర్ణాటక రాజ్యం రాజధాని ఆగ్నేయ తీరంలోని ఆర్కాట్. స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని సాదతుల్లా ఖాన్ స్థాపించాడు. తెలంగాణ రాష్ట్ర పోటీ పరీక్షలకు అవసరమైన మరికొన్ని చారిత్రక అంశాలను మరో భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.